వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రహదారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గ్రామాలలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగం మరువలేనివన్న పట్టణ ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్. క్విజ్ వ్యాస రచన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. యాదగిరిగుట్ట పట్టణంలో సోడాలు అమ్ముతున్న తోపుడు బండ్ల కార్మికులపై బెదిరింపులు ఆపాలన్న కల్లూరి మల్లేశం. స్కేటింగ్ యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన సూర్యాపేట లయన్స్ క్లబ్ సభ్యులు. పట్టభద్రులకు జరిగే ఎన్నికలలో 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి. పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్న టీజీఎస్ ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి. సాక్షి రిపోర్టర్ మల్లారెడ్డిని పరామర్శించిన టీజేయు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఆర్ఎండ్బి రోడ్ల రిపేర్లు, హ్యామ్ రోడ్ల ఎంపికపై ఎస్సీలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్ఎండ్బి రోడ్ల రిపేర్, హ్యామ్ రోడ్ల ఎంపికకై ఎస్సీలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు పార్ట్ హోల్ ఫిల్లింగ్, మెకనైజ్డ్ మిషనరీ వాడి వేగంగా గుంతలు పూడ్చేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. హ్యామ్ రోడ్ల ఎంపికలలో ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీతో పాటు జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకొని రోడ్లను ఎంపిక చేయాలన్నారు. తీవ్రంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రహదారులను మాత్రమే హ్యామ్లో ఎంపిక చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నియమించిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు గంధమల్ల అశోక్, కట్టెకొమ్మల సాగర్ రెడ్డి, చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, బీజాని భాస్కర్, నీలం వెంకటస్వామి, సముద్రాల సత్యం, ఎగిడి శ్రీశైలం, ఆలేటి అనిల్, ఎండి గౌస్, దూడల రాజు, జట్ట సిద్ధులు, పాము అనిత మరియు వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరెక్టే లేదు.
మండలాల్లో కార్యకర్తల సమన్వయంతో పాటు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి అనుకోండి, ప్రజలకు తీసుకుపోవడం కోసం మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతన్నలకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, అదేవిధంగా మొన్న ఏదైతే జనవరి 26 నాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 పథకాలను ఇంప్లిమెంట్ చేసి అర్హులందరికీ రేషన్ కార్డులు, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రైతులందరికీ రైతు భరోసా, అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా కార్యకర్తలు కూడా జనాలకు వెళ్ళి ఇవి నేరుగా వాళ్ళకు అందే విధంగా చూసే విధంగా కార్యాచరణ చేస్తున్నాం. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ. గాంధీ కుటుంబం ఒక మాట ఇచ్చిందంటే దాన్ని శిలాశాసనంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 27 రోజుల్లో 21 లక్షల కోట్లతోటి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పింక్ మీడియాల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియాల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను మా కార్యకర్తలకు ఒకటే ధైర్యం ఇస్తున్నా, భరోసా ఇస్తున్నా. ఇక్కడ ఆలయ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా మీకు మేము అండ ఉంటాం. మాకు ప్రభుత్వం అండ ఉంది. ప్రతి రైతన్నకు భరోసా ఇవ్వండి. రైతు భరోసా పడుతుంది వాళ్ళ ఖాతాలో. ప్రతి అక్కకు చెప్పండి, వాళ్లకు మనం ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రతి గృహానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మా అక్క చెల్లెల కోసం 500కే గ్యాస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమాలతో పాటు అభివృద్ధి ఆలయ నియోజకవర్గానికి సుమారు ఇప్పటికే 700 కోట్లతోటి రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, కల్వర్ట్లు కూడా మేము పెద్ద ఎత్తున శాంక్షన్ చేయగలిగినాం. ముఖ్యంగా గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో ఇక్కడ నీళ్ళు వచ్చే అవకాశాలున్నా ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, తపాసుపల్లి కానీ, నవాపేట రిజర్వాయర్ నుంచి ఆ లేరును ఎడారిగా చేసిర్రు. ఇలా మా రైతన్నల సహకారంతో, మా పెద్దల సహకారంతో సుమారు 120 చేలు నింపినాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నవాపేట రిజర్వాయర్ నుంచి గుండాలకు నీళ్ళు అందించే కార్యక్రమం పెడుతున్నాం. ఇవాళ ఇక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి, అదేవిధంగా గంధమల ప్రాజెక్ట్ నుంచి సుమారు 90 రోజులకు పైచిలుకగా గోదావరి నీళ్లు ఆలేరు పరివాహక ప్రాంతం నుంచి అక్కడ ఆత్మకూరు, గుండాల, మోత్కూరు, అడ్డగూడు దాకా గోదావరి నీళ్ళిచ్చి మా రైతన్నల కాళ్ళు గడిగే అదృష్టం నాకు కల్పించిన ప్రజలకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాది ఒకటే లక్ష్యం, ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలి, ప్రతి చెరువును నింపాలి. ఆ చెరువుల ద్వారా తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇప్పటికీ 4 మండలాలు కార్యకర్తల సమన్వయం చేసినాం. 4 మండలాలు ఎలక్షన్ కార్యాచరణ చేసినాం. మేము ఒక రకంగా అభివృద్ధి చేసుకుంటూ, ఒక రకంగా సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో ముందుకు పోతున్నాం. ఇలా ఆలేరులో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు, అన్ని జెడ్పీటీసీలు, అన్ని సర్పంచులు, రేపు సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసి మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైపు తేవడానికి ప్రతి కార్యకర్తను సమన్వయం చేస్తున్నాం. ముఖ్యంగా కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నాం. కొండంత అండగా మా ప్రభుత్వం మాకుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేసుకొని ప్రతి రైతన్నకు వెన్నుదండ ఉండాలి. రైతులకు ప్రోత్సాహకంగా సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చుకు మెరుగైన వంగడాలను అందించుకుంటూ రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికీ ఇక్కడ రాజపేట, తుర్కాపల్లి, బొమ్మల రామారం, ఇలా ఆలేరు 4 మండలాలు ఏ గ్రామాలతో కార్యకర్తలతోటి ఒక్కొక్క గ్రామానికి అర్ధగంట సమయం ఇచ్చి ఆ గ్రామ సమస్యలు, ఆ గ్రామ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అవగాహన నిమిత్తం శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఉదయాదిత్య భవన్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మేస్త్రీలకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అవగాహన నిమిత్తం శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మేస్త్రీలకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా గత నెల 26న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన గ్రామాలలో ఇండ్ల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె అవగాహన కల్పించారు. ఇంటి నిర్మాణానికి తీసుకోవాల్సిన విస్తీర్ణం, చెల్లింపులు, వాడవలసిన సాంకేతిక అంశాలపై తెలియజేశారు.
కొత్తగా నిర్మించిన ఇండ్లకు మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయడం జరుగుతుందని, పాత ఇండ్లకు ఎలాంటి నిధులు ఇవ్వడం జరగదని, అంతేకాక ఉన్న ఇంటికి కొనసాగింపుగా ఇల్లు నిర్మించిన బిల్లులు ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. వివిధ దశలలో చెల్లింపుల విధానాన్ని, ఆయా ఇంటి నిర్మాణంలో వాడాల్సిన సామాగ్రి, ఇతర సాంకేతిక సమస్యలు తదితర అంశాలపై వివరించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమార్, ఆర్డీఓ ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్ల సంస్మరణార్థం కొవ్వొత్తులతో నిర్వహించిన శాంతి ర్యాలీని సూర్యాపేట పట్టణ ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్ల సంస్మరణార్థం కొవ్వొత్తులతో నిర్వహించిన శాంతి ర్యాలీని సూర్యాపేట పట్టణ ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కల్నల్ సంతోష్ బాబు విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారని అన్నారు. ఈ ఘటనలో 40 మంది జవానులు అమరులయ్యారని అన్నారు. వీరమరణం పొందిన అమర జవాన్ల సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరవరని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఏపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎల్ఎన్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ జేపీ యాదయ్య, జనరల్ సెక్రటరీ పి చంద్రయ్య, మాజీ సైనికులు సిహెచ్ జయరాజ్, షేక్ అబ్దుల్ ఖాదర్, ఏ నాగయ్య, ఏఎస్ఐ వి ముత్తయ్య, కె వీరస్వామి, కె జానయ్య, ఎంఎల్ఎన్ రెడ్డి, ఇమ్మడి సోమయ్య, డి నాగులు, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు వెంపటి రవితేజ, యామ సంతోష్, పబ్బతి వేణుమాధవ్, బికుమల కృష్ణ, గుమ్మడవెల్లి శ్యామ్, మైలవరపు సతీష్, శ్రీరంగం రాము తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం పూర్వ విద్యార్థులైన ఎఫ్ఎస్ఎస్ ఆలేరు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 12వ తేదీన నిర్వహించిన క్విజ్ వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మంజుల మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం పూర్వ విద్యార్థులైన ఎఫ్ఎస్ఎస్ ఆలేరు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 12వ తేదీన నిర్వహించిన క్విజ్ వ్యాసరచన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మంజుల మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎస్ అధ్యక్షులు ఎం రవీందర్ నాయక్, మేఘరాజు, నందా గంగేష్, రాముగౌడ్, జె ఉపేందర్, ఎం శివ, వెంకట్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వానర సైన్యం లెక్కన అటు చూడండి. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ఆలేరు పాఠశాలలో
పూర్వ విద్యార్థులైనటువంటి ఎఫ్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జనవరి 12న పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రామ్ను వ్యాసరచన పోటీలను కండక్ట్ చేసి ఆ రోజు విజయం సాధించిన విద్యార్థులకి ఈరోజు ఆ ఫెడరేషన్ ఆ సంస్థ ద్వారా పాఠశాలలోని పూర్వ విద్యార్థులు అందరూ కూడా పాఠశాలలోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఆ స్టడీ మెటీరియల్ ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుందని వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టీం అందరి కూడా విద్యార్థులందరూ కూడా మంచి రిజల్ట్తో పాస్ అయితే వారు ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి మన పాఠశాలకు ముందంజలో ఉంటారని ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో సోడా బండ్లు నిర్వహిస్తున్న తోపుడు బండ్ల కార్మికులతో స్థానిక అంగడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు సమావేశం మేడ ఐలయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం హాజరై ప్రసంగించారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో సోడా బండ్లు నిర్వహిస్తున్న తోపుడు బండ్ల కార్మికులతో స్థానిక అంగడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు సమావేశం మేడ ఐలయ్య అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ గత 30 సంవత్సరాలకు పైగా తోపుడు బండ్ల ద్వారా సోడా బండ్ల ద్వారా చిరు వ్యాపారం చేస్తూ అనేక కుటుంబాలు జీవనం గడుపుతున్నాయన్నారు. అలాంటి కార్మికులను పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు మాకు నెలకు కొంత డబ్బులు ఇస్తేనే మీరు సోడాలు అమ్ముకోవచ్చని, లేదంటే కుదరదని బెదిరింపులకు గురి చేయడం సరైంది కాదని, ఇప్పటికైనా బెదిరింపులు మానుకోవాలని, లేని ఎడల సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఉపాధి కల్పించే పరిస్థితి లేదని, స్వయం శక్తితో బతికే వారిపై ఇలా బెదిరింపులు తగవని హెచ్చరించారు. దేవాదాయ అధికారులు ఇలా బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మాజీ జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి పోషెట్టి, శ్రీ లక్ష్మీ నరసింహ తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు వ్యవస్థాపకులు కానుగంటి రామచంద్రం, యూనియన్ అధ్యక్షులు ఎం ఐలయ్య, యూనియన్ నాయకులు చాట్ల వెంకటేష్, బాకి సోమేశ్వర్, సోదాబత్తుల రాము, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో అనేక సంవత్సరాలుగా సోడా అమ్ముతూ జీవనం గడుపుతున్న అనేక కుటుంబాలని ఇవాళ వీధిపాలు చేసేటట్టుగా కొంతమంది బెదిరించి మీరు గుట్ట చుట్టూ సోడా బండ్లు అమ్మొద్దు అని చెప్పి ఇవాళ దౌర్జన్యం చేస్తా ఉన్నారు. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ సోడా బండ్లు పెట్టుకొని జీవనాధారం కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. వీళ్ళకి అనేక సందర్భాల్లో గతంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళ తరపున నిలబడ్డాడు. ప్రస్తుతం కూడా మీకు అండగా ఉంటున్నామని చెప్తా ఉన్నాడు. ఇది ఆచరణలో కావాలి అనంటే సోడా బండ్లు అమ్ముకుంటున్న వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ వాళ్ళకి ఆటంకపరచొద్దని చెప్పి, ఈ రకంగా ఆటంకపరిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సంవత్సరాల తరబడి అదే వృత్తిగా బతుకుతున్న సోడా బండి కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ R&B రోడ్లపైన కానీ ఇంకో దగ్గర కానీ వాళ్ళు చుట్టూ తిరుగుతూ జీవనాధారంగా సోడా నమ్మి ఇక్కడ వచ్చే ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ గుట్ట దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఎట్లాగో అందుబాటులో ఉంచలేదు. కష్టపడి స్వయం శక్తితో వాళ్ళు ఉపాధి కోసం రోడ్డుపైకి వచ్చి అమ్ముకుంటే వాటిని కూడా ఇవాళ లేకుండా చేయాలనేది సరైంది కాదు. వీళ్ళని బెదిరించి కొంతమంది మాట్లాడుకోవాలని చెప్పి డబ్బులు గుంజుకునే ప్రయత్నాలు చేస్తామని ఇది సరైంది కాదు. ఆ కుటుంబాలని సోడాబండి కుటుంబాలకు సంబంధించి వాళ్ళు నివారించొద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం దేశవ్యాప్తంగా 10,550 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేయడానికి ఆరోగ్య భారత్ స్కేటింగ్ యాత్ర వారణాసి నుండి తమ యాత్రను ప్రారంభించి 2,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సూర్యాపేటకు చేరుకున్న స్కేటర్ సోను చౌరాసియా బృందానికి సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయ స్కేటర్ సోను చౌరాసియా మాట్లాడారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం దేశవ్యాప్తంగా 1,550 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేయడానికి ఆరోగ్య భారత్ స్కేటింగ్ యాత్ర వారణాసి నుండి తమ యాత్రను ప్రారంభించి 2,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సూర్యాపేటకు చేరుకున్న స్కేటర్ సోను చౌరాసియా బృందానికి సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయ స్కేటర్ సోను చౌరాసియా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్కేటింగ్ చేస్తూ ఆరోగ్య భారత్ సందేశాన్ని అందజేస్తూ పర్యటన చేయాలనే ఆశయంతో జనవరి 20వ తేదీన యూపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో తమ యాత్రను ప్రారంభించామని తెలిపారు. ప్రతిరోజు 140 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేస్తూ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ల మీదుగా 2,600 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేస్తూ శుక్రవారం నాడు సూర్యాపేటకు చేరుకున్నామని వారు అన్నారు. సూర్యాపేటలో తమకు ఘన స్వాగతం పలికిన లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తమ యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు, ఆదిలాబాదు మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా మీదుగా మే నెల 12వ తేదీకి కాశీకి చేరుకుంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు గుండా లక్ష్మయ్య, ముద్దా సుధాకర్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పర్వతం శ్రీధర్, మహేశ్వరం, రవిచంద్ర, భువనగిరి సృజన్, స్కేటింగ్ యాత్ర బృందం సభ్యులు రాజేష్ డోంగ్రా, గురూజీ, సచిన్, రోహిల్లా, మేనేజర్ సాక్షి, దాత్రి, కెమెరామ్యాన్ అమిత్ మిశ్రా, సోషల్ మీడియా కార్తిక్ చౌరాసియా తదితరులు పాల్గొన్నారు. రేపటి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పట్టభద్రులకు జరిగే ఎన్నికలలో 100కు 100% ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో చరిత్ర సృష్టించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్స్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికల గురించి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ రేపటి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పట్టభద్రులకు జరిగే ఎన్నికలలో 100కు 100% ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో చరిత్ర సృష్టించాలన్నారు. చదువుకున్న వారు, మేధావులు ఎంత పని ఉన్నా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకొని సాధారణ ఓటర్లకు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని, ఓటును ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయొద్దని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీకి ఓటర్ చైతన్యంపై కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం OST ప్రొఫెసర్ అంజిరెడ్డి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తోకల సుధారాణి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అంతటి శ్రీనివాస్, మాదగోని భిక్షపతి గౌడ్, సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు తాళ్ల నిరంజన్, రేఖ్యా నాయక్, కట్ట శ్రీనివాస్, మెట్టు మధు, శ్రీకాంత్, మహేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్లు ఎంతవరకు ఎదిగినారంటే ఇక అంతా ఓపెన్ ఉంది, ఇంట్లో దాచుకోవాల్సింది ఏది లేదు. కాబట్టి
మీకెంత నాకెంత, నాకెంత మీకెంత, ఇది తప్ప వేరే ఆలోచన లేదు సమాజంలో. రోజు రోజుకు ఈ విషయం ఎదుగుతా పోతుంది కానీ తగ్గుతా రావటండి. రోజు రోజుకు ఎలక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్, నెవర్ ఇన్ ద ప్రాసెస్ డిక్రీజ్. ఒకటి డిక్రీజ్. ఇవాళ పరిస్థితి ఎలక్షన్లలో పరిస్థితి దేశంలో మరీ దక్షిణ భారతదేశంలో ఏంటంటే ఆగమాగం ఉంది అన్న, ఘోరాతి ఘోరంగా ఉంది దక్షిణ భారతదేశం. ఎలక్షన్కి మనం మునుగోడు ఎలక్షన్లో చూసినాం. ఒక తల్లి అడుగుతుంది 58-60 ఏండ్లు ఉంటాయి, తులం బంగారం అన్నీ 40,000 రూపాయలన్నీ. చదువుకున్న పిల్లలు ఉన్నారు. నేను ఇట్లనే ఒక కాలేజీలో మాట్లాడుతున్నా, మీరు చేతులు ఎందుకు ఎత్తలేదు అని అంటే, మేమే పైసలు పంచినాం సార్, మేమే ఏది ఆల్కహాల్ పంచినాం, మేము చేతులు ఏమని ఎత్తాం సార్. ఇట్లా ఉన్నారు. ఇక్కడ ఒకే ఒక అవకాశం, మనం ఉద్యమంలో నీళ్ళ ఉద్యమంలో మొగోళ్ళకు అవకాశం ఇయ్యలే 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యన. ఇది ప్రమాదకరమైన సూచన. ఎందుకు అవకాశం ఇయ్యలే? వాళ్ళు అమ్మబడటానికి కొనబడటానికి ఆల్వేస్ దే ఆర్ రెడీ టు బీ మేనేజ్ ఫర్ సింపుల్ ఆఫరింగ్స్. అందుకని చిన్నపిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే అవకాశం ఇచ్చినాం. ఇవాళ రాబోయే రోజుల్లో, ఇవాళకి ఇవాళ కాదు, ఒక 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు గోల్ ఉండాలి. దీంట్లో ఏంటంటే కేవలం మహిళలు మాత్రమే ఛాన్స్ ఉంది. ఇందులో మహిళలు తీస్తారు, మొగోళ్ళకు చేత కాదు. శ్రీకృష్ణుడు యుద్ధంలో పక్షి మీద గరుత్మంతుడు ఆ పక్షి మీద యుద్ధం చేస్తుంటే ఓడిపోయే పరిస్థితుల్లో అమ్మ కాపాడింది, సత్యభామ తల్లి కాపాడింది. ఇవాళ ఆడోళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్ వరకు మాత్రమే ఆడోళ్ళు ఈ కలుపును తీసే ప్రావీణ్యం వాళ్ళకి మాత్రమే ఉంది. వాళ్ళని దొప్పించాలి, వాళ్ళ మనసుల్లో దొప్పించాలి. లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, లాంగ్ టర్మ్ గోల్ తోటి ఈ మహిళలతోటే దీన్ని కర్టైల్ చేయాలి, అరెస్ట్ చేయాలి. రాబోయే రోజుల్లో 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలో అవసరం ఉంది. నిజమైన డెమోక్రసీ, నిజమైన కాన్స్టిట్యూషన్ అమల్లో ఉండాలి. అది లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ తెలుసు, జిల్లా లెవెల్ అంతటా ప్రతి పేపర్ రాస్తారు, వీడియోలు తీస్తారు, అన్నిట్లో ప్రకటనలు వస్తాయి, ప్రతి ఒక్కరు రాస్తారు. చివరికి రిటర్నింగ్ ఆఫీసర్ ఏం రాస్తాడంటే అన్ని సవ్యంగా సక్రమంగా జరిగిందని సంతకం పెడతాడు. ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ, ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ద కంట్రీ, వీళ్ళకి అవేర్నెస్ క్రియేషన్ చేయాలి. ఇప్పుడే అనుకున్నాం, చదువుకున్న వాళ్ళు వాళ్ళే బేరసారాలకు పోతున్నారు, వాళ్ళే వీటికి మాకెన్ని ఇస్తారు అని అడుగుతున్నారు. ఇవి మారాలి. దక్షిణ భారతదేశం సరిగ్గా మారాలి. మన పోరుకొండ, నల్గొండ నాంది పలకాలి. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ రంగంతో పాటు విద్యార్థి దశ నుండి ఉద్యమ స్ఫూర్తి కలిగిన కార్యకర్తగా, నాయకునిగా ఎదగానని, ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారానికి ముందుండి పోరాడుతానని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో 32 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి ఉపాధ్యాయుల సమస్యలను దగ్గర నుండి చూడడం జరిగిందన్నారు. తాను గెలిచిన వెంటనే ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తానని, ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేసి ట్రెజరర్ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లులు మంజూరు చేయడంతో పాటు పాత విధానాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. అన్ని జిల్లాలలో 90% ఖాళీగా ఉన్న డిఈఓ, డిఐఈఓ పోస్టులను ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేపిస్తానని, మధ్యాహ్న భోజన పథకంలో జరిగే లోపాలను సరిదిద్దేలా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ జిల్లా సెక్రటరీ నాగేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, కళాశాల ప్రిన్సిపల్ తన్నీరు ఉపేందర్, నరసయ్య, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రెడ్డి, సంతోష్, రవలి, మల్సూర్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్లకు ఒకసారి జరిగే రెండవ అతిపెద్ద జాతరైన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతరకు భక్తుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీ నల్గొండ రీజనల్ మేనేజర్ కె జాన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకు ఒకసారి జరిగే రెండవ అతిపెద్ద జాతర అయిన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతరకు భక్తుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీజీఎస్ఆర్టీసీ నల్గొండ రీజనల్ మేనేజర్ కె జానిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16న తెల్లవారుజామున ప్రారంభమై ఈ నెల 20 వరకు జాతర కొనసాగుతుందని తెలిపారు. లింగమంతుల స్వామివారి జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. సూర్యాపేట నుండి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్ ధర పెద్దలకు 40 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలని తెలిపారు. జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులను సురక్షితంగా ప్రాంతాలకు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖవంతమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసన్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు సాక్షి విలేకరి అట్ల మల్లారెడ్డి తండ్రి అట్ల సత్తిరెడ్డి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబా శుక్రవారం మల్లారెడ్డి స్వగృహానికి వెళ్లి వారి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు సాక్షి విలేకరి అట్ల మల్లారెడ్డి తండ్రి అట్ల సద్దిరెడ్డి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా శుక్రవారం మల్లారెడ్డి స్వగ్రామానికి వెళ్లి వారి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ గుండాల మండల అధ్యక్షులు సూరారపు నరేష్, ఉపాధ్యక్షులు యాదగిరి, సత్య న్యూస్ రిపోర్టర్ చిలుకరి మురళీమోహన్, నేటి సామాన్యుడు రిపోర్టర్ పగడాల అంబాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక లీటర్ అండి. ఏమో మీరు స్టాఫ్ వస్తున్నాడు గరగటి హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రహదారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గ్రామాలలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగం మరువలేనివన్న పట్టణ ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్. క్విజ్ వ్యాసరచన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ.
యాదగిరిగుట్ట పట్టణంలో సోడాలు అమ్ముతున్న తోపుడు బండ్ల కార్మికులపై బెదిరింపులు ఆపాలన్న కల్లూరి మల్లేశం. స్కేటింగ్ యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన సూర్యాపేట లయన్స్ క్లబ్ సభ్యులు. పట్టభద్రులకు జరిగే ఎన్నికలలో 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి. పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్న టీజీఎస్ ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి. సాక్షి రిపోర్టర్ మల్లారెడ్డిని పరామర్శించిన టీజేయు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.